హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను డ్రెస్ ప్యాంట్ కటింగ్లు రెండు విధాలుగా చూపించాను. ఒకటి టేప్ కొలతలతో, ఇంకొకటి వచ్చేసి మనకి ఆదికిచ్చిన ప్యాంట్తో అనమాట. కటింగ్లు రెండు విధాలుగా ఉన్న స్టిచ్చింగ్ మాత్రం ఒకేలా ఉంటుంది కాబట్టి సో నేను రెండు వీడియోలు పెట్టిన తర్వాత అయితే ఇట్లా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదామని అయితే అనుకున్నాను. సో ఇప్పుడు రెండు వీడియోలు పెట్టేశాను కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను. ఇది వచ్చేసి కింద బాటమ్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి లెగ్కి వచ్చింది. రిస్క్ ఇప్పుడు దీంట్లో ఏమీ లేదు. సో రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నాకు ఇచ్చిన క్లాత్ ఏంటి అంటే ప్యాంట్ తీయంగా పైన బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్కి అయితే సరిపోలేదన్నమాట. సో దానికి ఇప్పుడు నేను ఎన్ని అతుకులు వేసి కుడతానో ఒకసారి చూడండి. ఈ క్రాస్ పీస్లు అన్నీ ఉన్నాయి కదా, వీటిని అయితే ఇట్లా చక్కగా నీట్గా జాయింట్ అయితే వేసుకోవాలి. క్రాస్గా ఎక్కువ ఉన్నది తక్కువ వైపు, తక్కువ ఉన్నది ఎక్కువ వైపు ఎలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఈక్వల్గా వస్తుంది అనమాట. సో దీన్ని అయితే ఇట్లా మనం జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు పై కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పార్ట్ని కూడా అలానే రెడీ చేసుకోవాలి. ఈ ముక్కలు ఎక్కడ అని మీకు డౌట్ రావచ్చు. మనం కింద లెగ్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఇలా క్రాస్కి వెళ్ళినప్పుడు ఈ సైడ్ పీస్ అనేది మిగిలిపోతుంది కదా, ఆ పీసులకు మనం నడుం బెల్ట్ అనేది ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ తర్వాత మీకు ఈ పీసులు ఎక్కడ అని అయితే అనుకోకండి. సో మళ్ళీ యాజ్ టీజ్గా దీన్ని కూడా ఎక్కువది తక్కువ వైపు, తక్కువది ఎక్కువ వైపు ఇలా పెట్టుకొని జాయింట్ అయితే వేసుకోవడం. ఇలా అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానిపైన ఒకటి ఉంచి సమానంగా ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి. ఇది ఇంకా అప్పుడే అయిపోలేదు. సో మనకి నడుము లూజ్ వచ్చేసి 50 ఉంది కదా, ఇది ఎంత ఉందో కొలుచుకోవాలన్నమాట. ఇది 90 ఉంది అంటే మనకి ఇంకా 6 ఇంచెస్ కలపాలి. ఇటువైపు కూడా 6 ఇంచెస్ అయితే కలపాలి. అప్పుడు మనకి 50 అనేది నడుము లూజ్ వస్తుంది. దానికోసం ఇలాంటి పీసులు అయితే మనకు చాలానే ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి వేసేటప్పుడు కిందకి పైకి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ తిరగల వైపు ఉంది కదా, కుట్టు ఉన్న వైపు, ఖర్చులు ఉన్న వైపు కిందకి పెట్టుకొని మనం మంచిగా ఉన్నకెళ్ళి పైకి పెట్టుకొని, సో ఇది మనం పైనుంచి జాయింట్ వేస్తే మనకి కరెక్ట్గా అనేది వస్తుంది. ఒకటి రివర్స్లో అలా కాకుండా మంచిగా వస్తుందని. ఇప్పుడు ఒకవైపు అయితే మనం వీటిని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మడతేసుకున్న తర్వాత మొత్తం ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి.
సో ఇలా ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఈ బొంద ఎక్కించుకుంటాం కదా, ఈ బొంద ఎక్కించుకునే బెల్ట్ అయితే మనం సపరేట్గా ఇక్కడ జాయింట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి లూజ్ కూడా కరెక్ట్గా ఉందో లేదో అనేది కూడా చెక్ చేసుకోండి. ఒక లూజ్ అయితే సరిపోతుంది అనమాట. నేను ఎందుకు ఇలా జాయింట్లన్నీ వేసాకే కట్ చేశాను అంటే, కొత్తగా ఇట్లా ట్రై చేసే వాళ్ళకైతే ఈజీగా ఉంటుందని. ఒకవేళ ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం ఖచ్చితంగా ఈవెన్ కొలతలతో తీసుకొని జాయింట్లు వేయాలంటే కష్టం అవుతుంది కదా కొత్త వారికి. సో మనం ఇట్లా అన్ని పాయింట్లు జాయింట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత అయితే కావాలో అంత పొడవు తీసుకొని అయితే కట్ చేసుకునే వాడికి కరెక్ట్గా ఈజీగా వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలా అయితే చూపించాను మీకు. ఇప్పుడైతే మనం పైన ఈ బెల్ట్ బొందెక్కించుకోవడానికి జాయింట్ చేసుకోవాలి కదా, సో ఇప్పుడు ఆ ముక్క అయితే మనం కుట్టుకుందాం. ఈ ఎడ్జ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది స్ట్రైట్గా లేదనమాట. ఇది వచ్చేసి 4.5 ఉంది. దీన్ని మనం ఇలా అటు ఖర్చులు ఇటు ఖర్చులు మొత్తం పోను. సో ఇక్కడ ఖర్చులు పోతే ఇంత అయితే మనకి బెల్ట్ ఎక్కించుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సో ఇదనమాట. ఇప్పుడైతే మనం వీటన్నిటిని నీట్గా జాయింట్లు అయితే చేసుకుందాం. సో ఇన్ని జాయింట్లు ఉన్నాయి కాబట్టి మనకి ఎంత టైం అయితే తీసుకుంటుంది ప్యాంటు. ఇప్పుడు ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, వీటిని ఇలా నీట్గా మడతీసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న బిట్ ఉంది కదా, దీనికైతే మనం ఈ పీస్ని అయితే జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక పావించ్ అంత అయితే కొంచెం చిన్న మడత తీసుకొని ఇప్పుడు ఈ మడతని ఇక్కడ మనం జాయింట్ వేసాం కదా అక్కడికైతే మడత వేయాలన్నమాట. మడత వేసి దీనిపైనే కుట్టు అయితే వేసుకోవడం. ఇదనమాట. చూసారా ఎన్ని జాయింట్లు ఉన్నాయో. ఇప్పుడు మనం దీనికి కింద లెగ్ బిట్ అనేది అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి, జాయింట్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఈ బిట్కి మనం ఇప్పుడు కింద బాటమ్ పాయింట్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది 4 మడతలు కదా, దీన్ని ఇలా 2 లేయర్లు పట్టుకొని ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో మనం 2 వైపులు దీనికి జే సర్కిల్ అయితే ఉంది, మనం ఒకవైపు జే సర్కిల్ని అయితే జాయిన్ చేసుకోవాలి. అంటే కిస్తా పాయింట్ కదా, కిస్తా పాయింట్ని మనం ఒకవైపు అయితే జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా పై కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవైపు జే సర్కిల్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం
కుచ్చు అయితే పెట్టాలన్నమాట. ఈ కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చక్కగా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పైన నడుము బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కింద వైపుకి వేసుకోండి. మనం బొందెక్కిచ్చే ఈ పైన జాయింట్ మాత్రం ఇటువైపు ఉండాలి. మనం కింద బాటమ్ జాయింట్ వేసేది మాత్రం మిషన్ వైపుకి పెట్టుకోండి. ఇప్పుడు బాటమ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పైన పెట్టుకోండి. అప్పుడే మీకు పైనుంచి కుచ్చులు అనేది పెడతామన్నమాట. సో ఇది పైన ఇది కింద వేసుకుంటే మళ్ళీ మనకి కుచ్చులు పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. స్టార్టింగ్లో ఏమీ లేదు, ఇలాగా నార్మల్గా అయితే ఇట్లా పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ బిట్ని ఇలా 4 మడతలు వేసుకోండి. 4 మడతలు వేసుకుంటే ఇది వచ్చేసి జాయింట్ అనేది సెంటర్ అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. సో మనకి కుచ్చులు అనేవి సైడ్కి రావాలి కాబట్టి దీన్ని ఇలా 4 మడతలు వేసుకొని ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టుకోండి. మనం కటింగ్లో బాటమ్ పాయింట్కి కూడా ఇలా మనం మడతేసి మిడిల్లో డాట్ అయితే పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ 2 డాట్ పాయింట్లు కలిసిన చోట కుచ్చు పెట్టుకుంటే ఆ కుచ్చు అనేది మనకి సైడ్గా వస్తుంది అన్నమాట. నడుం బెల్ట్ అయితే కిందకి పెట్టేసుకొని బాటమ్ పాయింట్ ఉంది కదా అదైతే వీడియోలో చూపిస్తున్నలాగా పైకి అయితే పెట్టుకోవాలన్నమాట. పైకి పెట్టుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవడమే, చేసేది ఏమీ లేదు. మనం కుచ్చు సైడ్కి రావడానికి అన్నట్టు మనం పైన బెల్ట్కి అలాగే కింద బాటమ్కి కూడా మనం కట్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని ఒక దగ్గరికి పెట్టుకోవాలి. ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆ మధ్యలో లూజ్ అనేది వస్తుంది అనమాట. ఒక పాదాన్ని 3 అంగుళాలు 2.5 అంగుళాలు ముందే ఆపేసుకొని ఆ 2 పాయింట్లు ఒక దగ్గరకు పెట్టుకుంటే మనకి లూజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ లూజ్ని మనం కుచ్చులు పెట్టుకోవాలి. చిన్నవి అయితే చిన్నవి, పెద్దవి అయితే పెద్దవి. కస్టమర్ ఎలా ఇష్టపడితే అలా అనమాట, ఏది బాగుంటుంది అనుకుంటే సో దాన్ని బట్టి అయితే చిన్నగా కుచ్చులు పెట్టుకొని కుట్టాలి. ఆ 2 పాయింట్లు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కిస్తా పాయింట్ దగ్గర మనం జే సర్కిల్ జాయింట్ వేసాం కదా, ఆ జే సర్కిల్ జాయింట్ దగ్గర అలాగే మనం పైన నడుం బెల్ట్ దగ్గర సెంటర్ పాయింట్ ఆ రెండింటిని పట్టుకుంటే మళ్ళీ కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ను కూడా మనం సేమ్ ఆ కుచ్చు దగ్గరే అటాచ్ చేయాలన్నమాట. సో అక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ మనం సైడ్ పాయింట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టుకొచ్చుకోవడమే. మన కుచ్చు అనేది సైడ్గానే వస్తుంది అలాంటప్పుడు. ఇక సెంటర్లో ఏమీ రాదనమాట, మధ్యలో ఖచ్చితంగా సైడ్ అనేదే వస్తుంది. అలా ఈ పద్ధతి అయితే పాటిస్తే ఎవరికైనా తెలియకపోతే మాత్రం యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో ఆ వైపు ఎలా అయితే కుచ్చులు పెట్టామో ఈ వైపు కూడా అలానే కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోవడమే. వీడియో ఎంత కట్ చేసినా సరే లాంగే అయిందండి. ఎందుకంటే మనకి బెల్ట్ పైన నడుం బెల్ట్ అనేది ఎక్కువ జాయింట్లు పడింది కదా, అందుకని ఇంత టైం అయితే పట్టిందనమాట. జాయింట్లు కూడా నేను ఎందుకు పెట్టాను అంటే ఒకవేళ ఎవరికైనా ఇలా చాలా పెట్టని క్లాత్ వస్తే ఆ జాయింట్లు ఆ ముక్కలన్నీ మనం ఎలా వాడుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది కాబట్టి అయితే పెట్టాను అనమాట. సో ఎవరు బోరింగ్గా అయితే అనుకోవద్దండి, యూజ్ అవుతుందని నేను ఆ జాయింట్లు కూడా పెట్టాను, లేదంటే స్కిప్ చేసేసేదాన్ని. ఇప్పుడు అక్కడ పై కుట్టు కూడా వేసేసుకొని ఇప్పుడు రెండో వైపు జే సర్కిల్ ఉంటుంది కదా అదైతే జాయింట్ చేసుకోవాలన్నమాట. అది పైన బెల్ట్ వరకు జాయింట్ చేసుకొని ఒక 2-3 అంగుళాలు కిందకే మనం కుట్టు అనేది ఆపేయాలి, ఎందుకంటే ఓపెన్ పెట్టుకోవాలి. కొంతమందికి ఓపెన్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి అలా ఓపెన్ లేకుండానే థ్రెడ్ ఎక్కించుకునేది, బొందు పెట్టుకునేది ఉంటుందన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా ఎలానో అనేది చూపిస్తాను. సో ఇప్పుడు దీనికి కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. ప్యాంట్కి పైకుట్టు అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్యాంట్ అనేది పిగిలిపోతూ ఉంటుంది కదా. సో పైకుట్టు వేస్తే ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కింద లెగ్ ఉంటుంది కదా, లెగ్కి మనం ఆల్రెడీ మడతకు అన్నట్టుగా ఒక 2 అంగుళాలంతా గ్యాప్ అయితే వదిలాం కదా. సో దాన్ని అయితే మనం ఇట్లా మడత వేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని సన్నగా లావు అయితే లావు. ఇంకా స్టిఫ్గా ఉండాలి అనుకుంటే కింద ఏదైనా కాటన్ క్లాత్ లాంటిది కానీ బక్రం కానీ వేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే స్టిఫ్గా నుంచుంటుంది పడిపోకుండా.
ఇప్పుడు దానికి పైన కింద 2 కుట్లు వేయాలి, చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఆ రెండిటి మధ్యలో డిజైన్ లాగా మెలికల్లాగా కూడా కుట్లు వేసుకుంటారు, అది అనేది ఆప్షనల్ అనమాట. ఎలా అందంగా ఉంది అనిపిస్తే అలా అయితే కుట్టుకోవడమే. సో రెండో వైపు లెగ్ను కూడా అలానే మడతేసుకొని నీట్గా అయితే కుట్టుకోవాలి. రెండు వైపులా అలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం కాలు లూజు కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కాలు లూజు నుంచి స్టార్ట్ చేయాలండి. ప్యాంటు సైడ్ కుట్లు అనేవి ఎప్పుడైనా సరే ఆది ప్యాంట్ తీసుకొని కాలు లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే కుట్టుకోవడమే అనమాట. కింద నుంచి ఎందుకు కుట్టాలి అంటే మనకి కిస్తా దగ్గర కొంచెం ముడతలు వచ్చినా కానీ కనిపించదు. అదే కింద కాలు దగ్గర ముడత వచ్చి కనిపిస్తే మాత్రం బాగోదు కదా, అందుకని అనమాట. ఒకవైపు కాలుని కిస్తా దగ్గర వరకు ఆపేసి సేమ్ మళ్ళీ రెండో లెగ్ను కూడా మనం కింద నుంచి కిస్తా వైపుకి కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కాలు అనేది ఎగుడు దిగుడుగా ఏమైనా వచ్చినా కింద సమానంగా ఉంటుంది. ఆ పైన ఏమైనా ఎగుడు దిగులు గట్టా వచ్చినా సరే కిస్తాలోకి వెళ్ళిపోద్ది కాబట్టి కనిపించదు. సో చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఎంత రాని వాళ్ళకైనా ఇదైతే మంచి టిప్ అని అయితే చెప్పొచ్చు. రెండో లెగ్ను కూడా అలానే కిస్తా వరకు కుట్టేసుకొని ఇక దానికి రెండో కుట్టు అనేది ఆ చివరి నుండి ఈ చివరికి అనేది లాగేసుకోవడం అనమాట. సో చాలా సింపుల్గా అయితే చూపించానని అనుకుంటున్నాను. వీడియో లెంతీ అయిపోయింది, బోరింగ్గా అనుకోవద్దు, మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ జాయింట్లు అనేవి ఎలా వేసుకోవాలి అనేది కొంత ఐడియా వస్తుందని మాత్రమే పెట్టానన్నమాట. మీకు అంతగా జాయింట్లు అనేవి బోర్ కొడితే జాయింట్ల దగ్గర అయితే స్కిప్ చేసేయండి. కొత్తవారైతే ఫుల్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్